వెల్కమ్ టు ఇన్సైట్స్ బై చందు. నేను అండ్ మా వైఫ్ మేఘాలయ ట్రిప్కి వెళ్ళాం రీసెంట్గా. దాన్నే డేస్ వైజ్గా కవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇదే మన బ్యూటిఫుల్ ఎలమంచిలి. మా ట్రిప్ 18 Jan 2026 స్టార్ట్ అయింది. అసలే ఫెస్టివ్ సీజన్ అండ్ ఫ్రీ బస్. సో మీరు ఊహించవచ్చు ఎంత రష్గా ఉంటుందని. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నా. వైజాగ్ కాంప్లెక్స్ రీచ్ అయిన తర్వాత వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళాము. క్లాక్ రూమ్లో సామాన్లు పెట్టడానికి. ఇది 24 hours ఓపెన్ ఉంటుంది అండ్ మినిమల్ ఛార్జెసే పడతాయి. సో ట్రావెల్ చేసేటప్పుడు ఒక పెద్ద లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టుకోవడం చాలా బెనిఫిషియల్. ఈ 7 days ట్రిప్కి అవసరమైనవి అవసరం లేనివి అన్నీ కూడా సెంట్రల్లో వెళ్ళి షాపింగ్ చేస్తాము. ఈ అనౌన్స్మెంట్ కోసం చాలా వెయిట్ చేసాము. ఫైనల్లీ మా ట్రైన్ వచ్చింది. ఎప్పుడైనా స్విగ్గీ జొమాటో సైకిల్లో రావడం చూసారా? లైఫ్లో మీకు చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయనిపించిందా? లైఫ్లో ఎప్పుడైనా డిప్రెస్డ్గా అనిపించిందా? ఎస్ అనిపిస్తే మీరు ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావాలి. దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ కోల్కతా, ఇండియాస్ కల్చరల్ క్యాపిటల్. ఇక్కడ జనాభా ఎక్కువ, ఖర్చు తక్కువ. ఇక్కడ జనాలు ఎప్పుడు పరిగెడతానే ఉంటారు, మళ్ళీ నడరు. డిఫెన్స్ పర్సన్స్కి ఇది అకామిడేషన్ ఏరియా హౌరా స్టేషన్లోనే ఉంది. అండ్ వెల్కమ్ టు హౌరా. అండ్ దిస్ ఈస్ హౌరా బ్రిడ్జ్, వరల్డ్స్ బిజియెస్ట్ బ్రిడ్జ్. దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక్క సింగిల్ నట్ అండ్ బోల్ట్ కూడా యూస్ చేయలేదు దీని కన్స్ట్రక్షన్కి. మొత్తం రివెట్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దిస్ ఈస్ హౌ కోల్కతా లుక్స్ ఇన్ ద నైట్. ద వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు మేఘాలయ. ఫార్చునేట్లీ మౌని ఇప్పటివరకు ఎయిర్ ట్రావెల్ చేయలేదు, సో నాకే ఆపర్చునిటీ దొరికింది. మీరు చూడొచ్చు తను ఎంత ఎక్సైటెడ్గా ఉందో. మేబీ మనం కష్టపడి సంపాదించే మనీ వర్త్ ఈ సంతోషమేనేమో. సో మా అమ్మ ఢిల్లీ తీసుకెళ్ళమంది, ఢిల్లీ తీసుకెళ్ళాను. చెన్నై తీసుకెళ్ళాను. అండ్ మా వైఫ్ ఇడ్లీ తీసుకెళ్ళమన్నది. ఇంఫాల్ తీసుకెళ్తున్నాను అంత బడ్జెట్ లాగా. తీసుకెళ్ళు అన్నది. ఇప్పుడేం భయపడిపోతుంది. ఎంతమంది అబ్జర్వ్ చేశారో తెలియదు కానీ ఏరోనాటికల్ చదవడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఈ స్లాట్స్, ఫ్లాప్స్, ఈ వింగ్లెట్స్ ఫ్లై అవుతున్నంతసేపు నా ఫోకస్ అంతా వాటి మీద ఉంటుంది. అండ్ ఇలాగే మనం మెల్లమెల్లగా గువాహటి ఎంటర్ అయిపోతున్నాం. మేఘాలయ రీచ్ అవ్వాలంటే ఫస్ట్ గువాహటి ఫ్లై చేయాలి. గువాహటి టు మేఘాలయ 4.5 hours జర్నీ కార్లో. అండ్ ఎయిర్పోర్ట్ చూడొచ్చు ఎంత నీట్గా ఉందో, ఎంత వైబ్రెంట్గా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ ద నెక్స్ట్ ఎపిసోడ్. కుదిరితే ఒక కళాఖండం చూపిస్తాను.